భారతదేశం అనగానే మనకు గుర్తుకు వచ్చేది భక్తి, సంస్కృతి, చరిత్ర. కానీ ఈ దేశంలో కొన్ని ఆలయాలు ఉన్నాయి. అవి కేవలం పూజా స్థలాలు కాదు, రహస్యాల నిలయాలు. ఎలుకలను దేవుళ్ళలా పూజించే గుడి, సముద్రంలో రోజు మాయమయ్యే శివాలయం, రాళ్ళు సంగీతం పలికే దేవాలయం. ఈరోజు మనం వాటి గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు గ్లోబల్ జర్నల్. తమిళనాడులోని దారాసురం అనే ప్రశాంతమైన గ్రామం. బయటకి సాధారణంగా కనిపించిన అక్కడ ఉన్న ఒక ఆలయం భారతదేశ శిల్పకళ చరిత్రలో అద్భుత అధ్యాయం. అదే ఐరావేశ్వర ఆలయం. సుమారు 12వ శతాబ్దంలో చోళ చక్రవర్తి అయిన ద్వితీయ రాజరాజ చోళుడు నిర్మించిన ఈ దేవాలయం కేవలం భక్తి స్థలం కాదు, శాస్త్రం, కళ, ఇంజనీరింగ్ సంగీతం ఆల్ ఇన్ వన్గా నిలిచిన సాక్ష్యం. చోళ సామ్రాజ్యం ఆ కాలంలో దక్షిణ భారతదేశాన్ని ప్రభావవంతంగా పాలిస్తుంది. వారు యుద్ధవీరులు మాత్రమే కాదు, శిల్పకళలో, వాస్తుశాస్త్రంలో, గణితంలో, ఖగోళంలో అపూర్వమైన పాండిత్యాన్ని సాధించారు. ఐరావేశ్వర ఆలయం వారి ప్రతిభకు పరాకాష్ఠ. ఈ ఆలయాన్ని శివుడికి అంకితం చేశారు. ఐరావేశ్వర అనే పేరు ఎందుకు వచ్చిందంటే, పురాణాల ప్రకారం ఇంద్రుడి ఏనుగు ఐరావతుడు ఒక శాపానికి గురయ్యాడు. తన తెల్లని కాంతిని కోల్పోయి బాధపడుతున్న ఐరావతుడు ఇక్కడ శివుడిని ఆరాధించి విముక్తి పొందాడని విశ్వాసం. అందుకే ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చింది. కానీ ఈ ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందించింది దాని సంగీత మెట్లు. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న కొన్ని రాతి మెట్లు వేర్వేరు ప్రదేశాలు తడితే వేర్వేరు స్వరాలు వినిపిస్తాయి. సా, రే, గా, మా లాంటివి. ఇది కేవలం కథ కాదు, అనేక మంది సందర్శకులు స్వయంగా ఈ అనుభూతిని పొందారు. ప్రశ్న ఏమిటంటే, 800 ఏళ్ల క్రితం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకుండా రాతిలో ఇంత ఖచ్చితమైన ప్రతిధ్వని ఎలా సృష్టించారు? సైంటిస్ట్ చెబుతున్నది, గ్రానైట్ రాయి లోపల ఖాళీ గదులు లేదా ఖాళీ మార్గాలు ఉండడం వల్ల ప్రతిధ్వని మారుతుందని. ప్రతి మెట్టు ప్రత్యేక పరిమాణం, లోతు, దృఢత్వం కలిగి ఉండటం వల్ల వేర్వేరు తరంగదైర్ఘ్యాలు ఉత్పత్తి అవుతాయని అంటారు. కానీ అప్పటి కాలంలో ఈ స్థాయి ఖచ్చితత్వం ఎలా సాధ్యమైందో పూర్తి వివరణ ఇప్పటికీ లభించలేదు. ఇది కేవలం కళ కాదు, శబ్దశాస్త్రం మీద లోతైన అవగాహనకు నిదర్శనం. ఈ ఆలయంలో ప్రతి స్తంభం ఒక కథ చెబుతుంది. నాట్య భంగిమలో ఉన్న దేవతా రూపాలు, యోధుల ప్రతిమలు, జంతు శిల్పాలు, ప్రతి అంగుళం జీవంతో నిండినట్టే కనిపిస్తుంది. రథమాకారంలో రూపొందించిన ప్రధాన మండపం, చక్రాలు, గుర్రాల ప్రతిరూపాలు ఇవన్నీ రాతితో చెక్కబడ్డాయి. చూడగానే ఇది కదిలే రథంలా అనిపిస్తుంది. వాస్తుశాస్త్రంలో సమతుల్యత, గణిత నిష్పత్తుల, దిశల సమన్వయం అన్నీ పర్ఫెక్ట్లీ ఉంటాయి. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది. కానీ కేవలం పర్యాటక స్థలం కాదు, ఇది మన పూర్వీకుల మేధస్సు ఎంత ఉన్నత స్థాయిలో ఉందో గుర్తు చేసే స్థలం. ఆధునిక ఇంజనీరింగ్ లేకుండా, కంప్యూటర్ లేకుండా, లేజర్ కొలతలు లేకుండా కేవలం జ్ఞానం, అనుభవం, శ్రద్ధతో నిర్మించిన అద్భుతం. ఇప్పటికీ అక్కడికి వెళ్ళి ఆ రాతి మెట్లను తట్టి వినిపించే స్వరాలను వింటే ఒక ప్రశ్న మనసులో మెదులుతుంది. మన పూర్వీకుల జ్ఞానం నిజంగా మనం ఊహించని దానికంటే ఎంతో ముందుందా? ఐరావేశ్వర ఆలయం మనకు చెబుతుంది, కళా, శాస్త్రం, భక్తి కలిసినప్పుడు సమయాన్ని జయించే అద్భుతాలు పుడతాయని. ఇది దేవాలయం కేవలం ఒక గుడి కాదు, రాతిలో చెక్కబడిన సంగీత గ్రంథం. కాలం ఎంత గడిచినా ఆ రాళ్ళు ఇప్పటికీ తమ స్వరాన్ని కోల్పోలేదు. అదే ఈ ఆలయ మహిమ. రాజస్థాన్ రాష్ట్రంలోని ఎండలతో కాచి కట్టిన దేశ్నోక్ ప్రాంతంలో ఒక ఆలయం ఉంది. బయటకి చూస్తే సాధారణ రాజస్థానీ శిల్పకళతో నిర్మించబడిన దేవాలయంలా కనిపిస్తుంది. తెల్లటి రాయి గోడలు, అద్భుతంగా చెక్కిన ద్వారాలు, వెండి తలుపులు, ఆల్ రాయల్ ఆర్కిటెక్చర్. కానీ లోపలికి అడుగు పెడితే మీరు చూడపోయేది భారతదేశంలో కాదు, ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన ఆధ్యాత్మిక దృశ్యం. వేలాది ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి మరియు భక్తులు వాటిని పూజిస్తారు. ఈ ఆలయం 14వ శతాబ్దానికి చెందిన కర్ణీమాతకు అంకితం చేయబడింది. ఆమెను అనేక మంది దుర్గాదేవి అవతారంగా భావిస్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం కర్ణీమాత ఒక ఆధ్యాత్మిక ప్రభావశీరాలు. రాజపుత్ర వంశాలపై ఆమెకు గౌరవం అపారంగా ఉండేది. ఆమె ఆశీస్సులతో రాజ్యాలు అభివృద్ధి చెందాయని స్థానిక చరిత్ర చెబుతుంది. ప్రస్తుత ఆలయం 20వ శతాబ్దం ప్రారంభంలో బికనీర్ మహారాజా గంగా సింగ్ ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఆ కాలంలోనే ఈ ఆలయం అంతటి వైభవంతో నిలబడటం ఆమెకున్న గౌరవానికి నిదర్శనం. కానీ ఈ ఆలయానికి అసలు ప్రత్యేకత, సుమారు 25,000కు పైగా ఎలుకలు. వీటిని ఇక్కడ కబాస్ అని పిలుస్తారు. పురాణ గాథ ప్రకారం కర్ణీమాత కుటుంబానికి చెందిన ఒక బాలుడు ప్రమాదవశాత్తు మరణించాడని చెబుతారు. ఆమె యమధర్మరాజును ప్రార్థించి ఆ బాలుడి ఆత్మను తిరిగి ఇవ్వమని కోరింది. యముడు అంగీకరించినా అతడు మనిషిగా కాకుండా ఎలుక రూపంలో జన్మించాడు. అప్పటి నుంచి కర్ణీమాత వంశానికి చెందిన వారు మరణించిన తర్వాత ఎలుకలుగా పుడతారని విశ్వాసం ఏర్పడింది. అందుకే ఈ ఎలుకలను పవిత్ర ఆత్మలుగా భావిస్తారు. ఆలయంలో భక్తులు చెప్పులు లేకుండా నడుస్తారు. ఎలుకలు వారి కాళ్ళపై ఎక్కినా, వారి మధ్య పరుగులు తీసినా దాన్ని శుభసూచికంగా భావిస్తారు. ఒక తెల్ల ఎలుక కనిపించడం అత్యంత అదృష్టంగా భావిస్తారు.
ఎందుకంటే అది కర్ణీమాత కుటుంబానికి చెందిన ప్రత్యేక ఆత్మ అని నమ్మకం. భక్తులు ఎలుకలు తిన్న ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. సాధారణంగా మనం ఎలుకలను వ్యాధులకు కారణమని భావిస్తాం, కానీ ఇక్కడ పరిస్థితి భిన్నం. ఇంత భారీ సంఖ్యలో ఎలుకలు ఒకే ప్రదేశంలో నివసిస్తున్న పెద్ద స్థాయి వ్యాధులు వ్యాపించలేదనే విషయం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. శాస్త్రీయంగా పరిశీలిస్తే ఇక్కడ ఎలుకలను నియంత్రిత ఆహారం అందించబడుతుంది, నిరంతరం శుభ్రత నిర్వహించబడుతుంది మరియు బయట ఎలుకలు లోపలికి రాకుండా ప్రత్యేక రక్షణలు ఉంటాయి. కొందరు నిపుణులు చెబుతున్నది ఇక్కడ ఎలుకలు ప్రత్యేక జీవ పరిణామ క్రమంలో స్థానిక వాతావరణానికి అలవాటు పడిపోయాయని. అయినా ఒక ప్రశ్న మిగులుతుంది, ఎందుకు మనుషులు తమ సహజ భయాన్ని అధిగమించి ఇక్కడ భక్తితో నమస్కరిస్తున్నారు? సమాధానం ఒకటి, విశ్వాసం. భక్తి ఒకసారి గుండెల్లో స్థిరపడితే భయం వెనక్కిపడిపోతుంది. కర్ణీమాత ఆలయం మనకు ఈ విషయాన్ని నేర్పుతుంది. ఈ దేవాలయం కేవలం విచిత్రత కోసం ప్రతిష్ఠ చెందలేదు, ఇది మనసులో ఉన్న భయం మరియు విశ్వాసం మధ్య జరిగే పోరాటానికి ప్రతీక. ఇక్కడ భక్తి గెలుస్తుంది, ఎలుకలు దేవతల ప్రతిరూపాలుగా మారుతాయి, మనిషి తన సహజ అభిప్రాయాలను మార్చుకుంటాడు. డిష్నోక్ ఎడారి గాలిలో నిలిచిన ఈ ఆలయం మనకు ఒక ఆలోచన కలిగిస్తుంది. ప్రపంచంలో నిజంగా విచిత్రమైనది ఎలుకల గుడి కాదు, మనిషి విశ్వాసం. గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరానికి సమీపంలో కవి కాంబోయ్ అనే ప్రాంతం ఉంది. బయటకి ఇది సాధారణ సముద్ర తీర ప్రాంతంలా కనిపిస్తుంది, కానీ అక్కడ ఒక ఆలయం ఉంది. అది రోజుకి 2 సార్లు పూర్తిగా కనిపిస్తుంది, మళ్ళీ పూర్తిగా మాయమవుతుంది. ఇది కథ కాదు, ఇది నిజంగా జరుగుతున్న ప్రకృతి ఆధ్యాత్మిక అద్భుతం. అదే స్తంభేశ్వర మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం సముద్రానికి అతి సమీపంలో నిర్మించబడింది. స్థానిక చరిత్ర ప్రకారం సుమారు 150 సంవత్సరాలకు పైగా ఇది అక్కడే నిలిచి ఉంది. ఈ దేవాలయంలో ప్రధానంగా శివలింగం ప్రతిష్ఠించబడింది. అది సముద్ర పొలల మధ్య నిలిచి ఉంటుంది, కానీ ఈ ఆలయానికి ప్రత్యేకంగా నిలబెట్టింది ప్రకృతి తానే ప్రతిరోజు చేసే జలాభిషేకం. ప్రతిరోజు చంద్రుడి ఆకర్షణ శక్తి ప్రభావంతో సముద్రపు నీటి మట్టం పెరగడం, ఆ ప్రక్రియను టైడ్స్ అంటారు. హై టైడ్ సమయంలో సముద్రపు నీరు పెరిగి ఆలయాన్ని పూర్తిగా కప్పేస్తుంది. కొన్ని గంటల పాటు ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంటుంది. తర్వాత ఆ టైడ్ సమయం నీరు తగ్గిపోతే ఆలయం మళ్ళీ బయటకు కనిపిస్తుంది. ఇది రోజుకు 2 సార్లు జరుగుతుంది. ఒకే రోజు లోపల దేవాలయం కనిపించడం, మాయమవడం చూడటం నిజంగా ఆశ్చర్యకరం. శాస్త్రీయంగా చూస్తే ఇది సహజ సముద్ర గమన విధానం. చంద్రుడు, భూమి, సూర్యుడు స్థాన మార్పుల వల్ల నీటి మట్టం పెరుగుతుంది, తగ్గుతుంది. కానీ స్థానిక భక్తులు దీన్ని కేవలం ప్రకృతి సంఘటనగా చూడరు. వారు దీన్ని శివుడి స్వయంగా జలాభిషేకంగా భావిస్తారు. సముద్రం వచ్చి శివలింగాన్ని అభిషేకం చేసి తిరిగి వెళ్తుందని విశ్వాసం. భక్తులు ఆలయానికి వెళ్ళాలంటే టైడ్ సమయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. తప్పు సమయానికి వెళ్తే గుడి నీటిలో ఉంటుంది, సరైన సమయానికి వెళ్తే సముద్రపు నీరు తగ్గిన వెంటనే తడి నేలపై నడుచుకుంటూ గర్భగుడి వరకు చేరవచ్చు. అనుభవం ఒక ప్రత్యేకమైన భావన కలిగిస్తుంది. కొద్ది గంటల క్రితం నీటిలో మునిగిపోయిన స్థలంలో నిలబడి శివుడిని దర్శించడం భక్తుల అద్భుత అనుభూతి. ఈ ఆలయం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. ప్రకృతి శక్తి ముందు మనిషి ఎంత చిన్నవాడో, మనిషి నిర్మించిన గుడి సముద్రాల ముందు పూర్తిగా అదృశ్యమవుతుంది. అయినా కూడా అది మళ్ళీ నిలబడుతుంది. విశ్వాసం కూడా అలాంటిదే. కొన్నిసార్లు కష్టాల్లో మునిగిపోయినా మళ్ళీ పైకి వస్తుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ ఆలయం నిర్మాణం సముద్ర ప్రవాహాన్ని ఎదుర్కొనేలా నిర్మించబడింది. ఇంతకాలం అలలు దెబ్బలు తట్టుకొని నిలబడడం సాధారణ విషయం కాదు. ఇది ఆ కాలం నిర్మాణ నైపుణ్యానికి ఉదాహరణ. సముద్రం రోజు వచ్చి వెళ్ళిన ఆలయం తన స్థానాన్ని కోల్పోలేదు. స్తంభేశ్వర మహాదేవ్ ఆలయం కేవలం ఒక గుడి కాదు, ఇది ప్రకృతి మరియు ఆధ్యాత్మికత మధ్య సంభాషణ. సముద్రం వచ్చి గుడిని మింగేసినట్లు అనిపించిన అది నాశనం కాదు, శుద్ధి. ప్రతిరోజు ప్రకృతి చేత జరిగే పునరావృత ఆరాధన. ఈ గుడి ముందు నిలబడితే ఒక ప్రశ్న మనసులో మెదులుతుంది. మనిషి ప్రకృతిని జయించలేడు, కానీ ప్రకృతితో కలిసిపోవచ్చు. ఈ ఆలయం అదే పాఠాన్ని నేర్పుతుంది. భక్తి ముందు భయం చిన్నదైపోతుంది, శాస్త్రం ముందు ప్రశ్నలు మిగులుతాయి. ప్రకృతి ముందు మనిషి చిన్నవాడే, కానీ విశ్వాసం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇవే భారతదేశంలోని 3 విచిత్ర ఆలయాల గాథలు. మీకు ఏది అత్యంత ఆశ్చర్యంగా అనిపించింది కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి రహస్యమైన చరిత్రలు దాగిన కథలు మరిన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.